Read verse 11. Very important verse. 11వ వచనం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. If you are not faithful in unrighteous wealth, who will give you the true riches? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? See, there is unrighteous wealth and there are true riches. అన్యాయపు సిరి ఉంది, సత్యమైన ధనం ఉంది. ఇక్కడ There is a money in the world and there are true spiritual riches. ఈ లోకంలో డబ్బు ఉంది, ఆత్మ సంబంధమైన సత్యమైన ధనం ఉంది. And it says here, if you what are the true riches? First of all, let's ask. ఇక్కడ సత్యమైన ధనం అంటే ఏంటి? 3 things. 3 విషయాలు. Revelation on the word of God. దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రత్యక్షత కలగటం. Not understanding. Understanding, you only need a clever mind. ఇది కేవలం గ్రహించటం కాదు, దానికి నీ తెలివితేటలు ఉంటే సరిపోతుంది. You go to Bible school and get understanding. నువ్వు బైబిల్ స్కూల్కి వెళ్ళి చదివినా కానీ నీకు అర్థం అవుతుంది అదేదో. For example, there's a verse in Romans 6:14. It says, sin will not rule over you. రోమా 6:14లో మనం చదువుతాము, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Understanding is easy. అది అర్థం చేసుకోవటం సులభమే. How do you know whether you got revelation on it? మరి దాని మీద ప్రత్యక్షత వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది నీకు? You can say you got revelation on it when you overcome sin. నువ్వు పాపాన్ని జయించినప్పుడే దాని మీద ప్రత్యక్షత వస్తుందని నువ్వు చెప్పగలవు. If you are defeated by sin and you preach that sin will not have dominion over you, it's only theory. నువ్వు పాపంలో ఓడిపోతూ పాపం నీ మీద ప్రభుత్వం చేయదని నువ్వు బోధించినా గానీ అది కేవలం థియరీ మాత్రమే. True riches, first of all, is the revelation on the word of God. సత్యమైన ధనం అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రత్యక్షతను పొందటం. For example, Romans 8:28. రోమా 8:28. All God will make everything work for your good. కాబట్టి దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగును. You can memorize that verse. దాన్ని మనం ఏదో మెమరైజ్ చేయొచ్చు. But when you get revelation, you will give thanks for everything in your life. కానీ నీకు ప్రత్యక్షత కలిగినట్లయితే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తావు దేవునికి. When you don't have something, you'll give thanks. When you get something, you'll give thanks. నీకు లేనప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తావు, నీకు వచ్చినప్పుడు కృతజ్ఞత తెలియజేస్తావు. God makes everything work for your good. ఎందుకంటే సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. That is the true riches, revelation on the word of God. సత్యమైన ధనం అంటే అది దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రత్యక్షత పొందటం. Revelation that changes your life. నీ జీవితాన్ని మార్చివేసే ప్రత్యక్షత. Where sin does not rule you anymore. పాపము ఇక ఎన్నటికీ నీ మీద ప్రభుత్వం చేయనేరదు. Okay, secondly, రెండవదిగా revelation is the anointing of the Holy Spirit when we speak God's word. మనం దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మన మీద ఉండటం. I'm not talking about preachers. నేనేదో ఇక్కడ ప్రసంగాలు చేయటం గురించి చెప్పట్లేదు. All of you should share God's word with each other. మీరు అందరూ కూడా ఒకరితో ఒకరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. You should share God's word with your children at home. మీ పిల్లలతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. Or when you talk to one another, you can share God's word. లేక మీ ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. But there must be an anointing on the word you speak. కానీ నువ్వు మాట్లాడే మాటలో దేవుని యొక్క అభిషేకం ఉండాలి దాని మీద. Not just something you say from your head. ఏదో నీ తలలో ఉన్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడటం కాదు. You can read some history book in the school and you can say that from your head. మన పాఠశాల చరిత్ర పుస్తకం చదివి మనం గుర్తుపెట్టుకొని ఏదో చెప్పొచ్చు. But the Bible is not like that. కానీ బైబిల్ అలాంటి పుస్తకం కాదు. It must come as a revelation and with an anointing of the Holy Spirit when you speak it. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మని అభిషేకం ఉండాలి. So that's the second riches, revelation and anointing of the Holy Spirit. ప్రత్యక్షత, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము. And the third most important. మూడవదిగా అతి ప్రాముఖ్యమైనది. The third riches is to partake of God's own nature. దేవుని యొక్క స్వభావంలో పాలివారగటం. How to get these 3 riches? ఈ 3 ధనములు ఎలా వస్తాయి? That when I read God's word, I get revelation. నేను దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు నాకు ప్రత్యక్షత రావాలి. That the power of the Holy Spirit comes upon me. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నా మీద ఉండాలి. And I become partaker of God's nature. దేవుని యొక్క స్వభావంలో నేను పాలిభాగస్తుడై ఉండాలి. How to get it? ఎలా పొందాలి? The 3 true riches. ఈ 3 సత్యమైన ధనాన్ని ఎలా పొందాలి? One condition. ఒకటే షరతు. Be faithful with money. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. అంతే. Don't cheat anybody. ఎవరిని మోసం చేయొద్దు. Don't
tell lies in relation to get money. డబ్బులు పొందటానికి అబద్ధాలు చెప్పవద్దు. Don't beg, don't borrow, don't steal. కాబట్టి మీరు అడుక్కోవద్దు, లేకపోతే అప్పు చేయొద్దు, దొంగతనం చేయొద్దు. And if you borrow, return as soon as possible. ఒకవేళ మీరు అప్పు చేసినట్లయితే వీలైనంత త్వరగా ఇచ్చేయండి. Many of you have not got these three riches because you have not been faithful with money. మీలో అనేక మందికి 3 సత్యమైన ధనాలు రాలేదు, ఎందుకంటే మీరు డబ్బు విషయంలో అనేక మంది నమ్మకంగా లేరు. I used to sometimes cry, literally cry to God in my prayer at night. నేను కొన్నిసార్లు రాత్రిపూట నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట నిజంగా ఏడుస్తాను, మొరపెడతాను. Lord, please deliver me from the love of money. ఓ ప్రభువా, ధనాశ నుండి నాకు విడుదల చేయండి. I want the true riches. నాకు సత్యమైన ధనం కావాలి ప్రభువా. Revelation on your word. మీ వాక్యం మీద ప్రత్యక్షత రావాలి. I want the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నా మీద ఉండాలి. I want Christ's nature in me. క్రీస్తు యొక్క స్వభావం నాలో ఉండాలి ప్రభువా. You pray to God like that. మీరు కూడా అలా దేవుని ఎదుట మొరపెట్టండి. You weep and pray like I did. నేను చేసినట్లుగా మీరు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. And say, Lord, I'll be faithful with money. Please give me these riches. ఓ ప్రభువా, నేను డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాను ప్రభువా, ఈ సత్యమైన ధనం నాకు ఇవ్వండి.